వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ 9 పాదములు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. నూతన భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. చాకచక్యంతో సమయస్ఫూర్తితో కార్యాలను సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు విద్యా విషయంలో కఠినమైనటువంటి పరీక్షా కాలం. చాలా శ్రద్ధగా చదివితే కానీ ఉత్తీర్ణత సాధించడం కష్టం. విద్యార్థులు చాలా ప్రయత్నాన్ని తీవ్రతరం చేసి ఆ ఉత్తీర్ణతని పొందుతారు. ఈ రాశివారు దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అత్యవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కనుక ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అన్నీ ఉన్నా ఏదో లోటు ఉన్నట్టుగా మానసిక క్షోభకి గురవుతూ ఉంటారు. అది ఒక భ్రాంతి మాత్రమే. ముందు ఆ భ్రాంతిని తొలగించుకోవాలి. సంతానం పట్ల మిక్కిలి ప్రేమతో వ్యవహరించాలి. వారి పట్ల అననురాగంతో ఉండకూడదు, అనురాగంతో ఉండాలి. కుటుంబ పరంగా కొంత కలవరపాటు తప్పదు. స్థిరాస్తి వ్యాపారాలు అధిక ధనలాభాలని కలిగిస్తాయి. మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ రాశి వారు వారి బలాన్ని మరోసారి అంచనా వేసుకోవాలి. వారు నిజంగా అంత ప్రజాదరణ ఉందా లేదా మనం నిజంగా అంత స్థాయి వ్యక్తులమా అనేటువంటి విషయాలని పునః సమీక్షించుకోవాలి. వంచకులు దుష్టుల పట్ల సానుభూతి తగదు. అందరిపైన ఒకేలా ప్రేమని చూపిస్తాము అనేటువంటి మనస్సు చివరికి ప్రమాదాన్నే పొందుతుంది. కనుక ఈ రాశివారు ముఖ్యంగా ఆ నీచుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి మీతో ప్రియంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. కనుక వివాదాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఈ రాశి వారికి అన్ని విధాల ఈ సంవత్సరం శుభప్రదంగా యోగప్రదంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు సానుకూలంగా కష్టంతో సొంత పనులను చక్కబెట్టుకోవాలి. అనురాధ నక్షత్రం వారు పై మెట్టుకు చేరాలి అనే తొందరలో మెట్ల నుండి జారుపడే అవకాశం ఉంది కనుక నిదానమే మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారు పక్కవారి మాట విని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. వారి సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఫలితాలని మంచిగా ఇవ్వవు కనుక సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో పక్కవారి యొక్క సహకారాన్ని తీసుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 9. సూర్యాష్టకం ఆదిత్య స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ప్రతిరోజు
సూర్యనారాయణమూర్తికి స్నానం చేసిన వెంటనే నమస్కారం చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందుతారు. చండీ హోమం, రాహువుకి కేతువుకి పూజలు హోమాలు చేసుకోవాలి. అలాగే పండ్లని దానం చేయాలి వృద్ధులకి. అలాగే ఎవరైతే ఆర్తితో అన్నార్తులు ఉంటారో వారికి ఈ పళ్ళని దానం చేయడం ద్వారా వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.